Indo-British Advanced Pain Clinic, Noppimayam Surgery Duram. For appointments 9155515563. నమస్తే, వెల్కమ్ టు ఐ డ్రీమ్. ఎలక్షన్స్ ఉన్నా లేకపోయినా ఇప్పుడు రాష్ట్రంలో చర్చ ఏంటంటే ఎస్సీ ఎస్టీ వర్గీకరణ, దెన్ బీసీ వర్గీకరణ, బీసీలకు రాజ్యాధికారం, ఎస్సీ ఎస్టీ వర్గీకరణ అయితే వాళ్ళు కూడా రాజకీయంగా ఎదగాలి అనేది ఒక పెద్ద చర్చ అన్నమాట. వర్గీకరణ అవుతుందా కాదా తర్వాత ముచ్చట, బట్ ఎక్కడదక్కడ మీటింగ్స్ జరుగుతున్నాయి. ఎవరి దాళ్ళు చలో మేమున్నామంటే మేమున్నాం, మా సంఖ్యాబలం ఎక్కువ ఉన్నదంటే మా సంఖ్యాబలం ఎక్కువ ఉంది. ఇది ఎక్కువగా జరుగుతున్నటువంటి పరిస్థితి. డీటెయిల్డ్గా మాట్లాడదాం. మనతో పాటు ఉన్నారు మాజీ బీసీ కమిషన్ చైర్పర్సన్ వకులాభరణం కృష్ణమోహన్ రావు గారు మనతో పాటు ఉన్నారు. ఇన్ డీటెయిల్డ్గా మాట్లాడదాం. మరి బీసీలు మేము చాలా ఎక్కువ, మేమెందుకు రాజకీయాల్లోకి రావద్దు, మమ్మల్ని తొక్కుతున్నారు అనే వాదన చాలా ఎక్కువగా ఉంది. ఆయన ఆల్రెడీ బీసీ కమిషన్ చైర్మన్గా ఉన్నారు కాబట్టి ఇన్ డీటెయిల్గా తదే చెప్పగలుగుతారు. సార్ నమస్తే. నమస్తే స్వామి గారు, బాగున్నారా? ఎస్ సార్, ఫైన్ సార్. మీరు ఎట్లున్నారు సార్? ఫైన్ అమ్మా. ఎస్ సార్, చాలా కాలం తర్వాత మిమ్మల్ని చూసినాం. అవును సార్. సార్, బీసీ వర్గీకరణ, బీసీ కమిషన్ ఇట్లాంటి పెద్ద ఎత్తున చర్చ జరుగుతుంది. బాగా మీటింగ్స్ కూడా మీరు పెట్టుకుంటున్నట్టున్నారు. ఏడంటాడా అసలు మీ వాయిసే చాలా ఎక్కువగా వినిపిస్తుంది. మరి ఇప్పుడు స్థానిక సంస్థల ఎన్నికలలో కూడా బీసీ రిజర్వేషన్ అమలు చేయాలి, కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చింది కాబట్టి మరి ఎన్ని ఇస్తారు, మీరు ప్రామిస్ చేసినట్టు ఇస్తారా లేదా, ఇది బాగా క్వశ్చన్ చేస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. సార్ నిజంగానే స్థానిక సంస్థల ఎన్నికల వరకల్లా ఈ రిజర్వేషన్ అమలై కాంగ్రెస్ పార్టీ ఇవ్వబోతుందా, మీకు సీట్లు ఇవ్వబోతోందా, మీ ప్రాతినిధ్యం ఉండబోతోందా మీరు అనుకున్న సంఖ్యాబలంగా? తప్పనిసరి ఉండాలి. ఎందుకంటే వారు కామారెడ్డి బీసీ డిక్లరేషన్లో 42% బీసీలకు ఇస్తామన్నారు. అవును, ఉపవర్గీకరణ చేసి ఇస్తామన్నారు. విద్యా ఉద్యోగ రంగాల్లో వర్గీకరణ ఉన్నది, రాజకీయాల్లో కూడా ఉపవర్గీకరణ చేసి 42% ఇస్తామన్నారు. దానికి డెడికేటెడ్ కమిషన్ వేసిరు. ఆ కమిషన్ పనిచేస్తున్నది. ఇంకోవైపు బీసీ కమిషన్ పనిచేస్తున్నది. మరి 42% ఇచ్చేటటువంటి అధికారం సుప్రీంకోర్టు జడ్జిమెంట్ ప్రకారం వీళ్ళకి లేదు. మరి ఏం చేస్తారనేది మరి ముఖ్యమంత్రి గారు స్వయంగా చెప్పాలి. కులగణన తర్వాత ఇప్పుడు సామాజిక ఆర్థిక కుల సర్వే జరిగింది కదా, అవును. ఇది జరిగిన తర్వాత మేము బీసీ రిజర్వేషన్ పెంచుతామని చెప్పి ప్రజాప్రతినిధులు చాలాసార్లు చెప్పినారు. ఆ కుల సర్వే మొత్తం అయింది అనేటువంటి మాటలు కూడా వాళ్ళే చెప్తున్నారు. చాలామంది మా ఇళ్లలోకి రాలేదని చెప్పి ప్రజలు అంటున్నారు. 100% అయిందని ప్రభుత్వం అంటున్నది. సరే, 100% అయినప్పుడు ఈ రాష్ట్రంలో బీసీలు ఎంతమంది ఉన్నారు? 60% ఉన్నారా, 70% ఉన్నారా? చెప్పండి. మీరు అన్నదాని ప్రకారం 42% ఇస్తారా? ఇవ్వాలి. మరి మీరు హామీ ఇచ్చే కదా అధికారంలోకి వచ్చింది. అంటే ఇవాళ ఈ రేవంత్ రెడ్డి గారి ఆధ్వర్యంలో కాంగ్రెస్ పార్టీ వచ్చిన తర్వాత, అధికారంలోకి వచ్చిన తర్వాత బీసీలకు వీళ్ళు చాలా హామీలు ఇచ్చారు. ఒక్క హామీని కూడా నిలబెట్టుకుంటలేరు. కాబట్టి ఏమైపోయింది, ప్రశ్నించేటటువంటి తత్వం ఎక్కువైపోయింది, ప్రశ్నించే గొంతుకలు ఎక్కువైపోయినాయి ఈ రాష్ట్రంలో. అది గమనించాలి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వం అని చెప్పి నేను మనవి చేస్తా ఉన్నా. అంటే బీసీలు ఎక్స్పెక్ట్ చేస్తున్నది ఇప్పుడు ఈ కామారెడ్డి డిక్లరేషన్, సో కాల్డ్ డిక్లరేషన్ ఏదైతే జరిగిందో ఇప్పుడు ఇంకా 1-2 monthsలోనే కదా సార్ జరగాల. సో చూడబోతున్నారు కదా, కులగణన అయిపోయింది సార్, కులగణన అయిపోయింది. మీ లెక్క నాకు తెలిసి వచ్చే ఉంటుంది. ఆ లెక్కలు బయటకు వచ్చి మీ సంఖ్యాబలం ఎంత ఉంది అనేది తెలియబోతుందా? మీకు నమ్మకం ఉన్నదా? అది బయట పెడుతుందా సర్కార్? ఇప్పుడు అదే నమ్మకం లేదు నాకు. ఎందుకంటే గతంలో కేసీఆర్ గారు కూడా ఇంటింటి సమగ్ర కుల సర్వే చేశారు, సమగ్ర సర్వే SKS. అప్పుడున్నటువంటి కొన్ని ప్రాబ్లమ్స్ చేత ఆయన బయట పెట్టలేకపోయాడు. ఇవాళ దానికి భిన్నంగా ఈ రాష్ట్రంలో ఇప్పుడు ఏం జరుగుతుందని నేను అనుకుంటలేను. అసలు సర్వే జరిగినటువంటి దానిలోనే చాలా పొరపాట్లు జరిగినాయి. సరే, ఏమైనా జరగనియండి, మాకు 42% అయితే ఇవ్వండి, మేము కోరుతున్నాం. మేము 42% బీసీలకు ఇవ్వాలి. అది కూడా ఉపవర్గీకరణ చేసి ABCDE వర్గీకరణ చేసి మా వాళ్లకు 42% రిజర్వేషన్ ఇవ్వాలని చెప్పి మేము కోరుతున్నాం. మీరు ఇస్తారా ఇవ్వరా చెప్పండి. ఇంత జల్ది అయిపోతుందా సార్? కావాలి. మరి ఇప్పుడు సర్పంచ్ టైం అయిపోయి, సర్పంచ్ వార్డు వాళ్ళ యొక్క పదవి కాలం ముగిసిపోయి సంవత్సరం కావస్తున్నది. జిల్లా పరిషత్ ఎంపీటీసీలది అయిపోయి 6 నెలలు కావస్తున్నది. మీరు సకాలంలో ఎన్నికలు పెట్టకపోవడం వల్ల కేంద్రం నుంచి వచ్చేటటువంటి నిధులు ఆగిపోయినాయి. పల్లెలలో పట్టణాలలో గందరగోళ వాతావరణం ఏర్పడ్డది. మీ గవర్నెన్సే లేకుండా పోయింది. మీ కుల సర్వే పూర్తి చేసినామని చెప్పుకుంటున్నారు. వెంటనే ఎలక్షన్లు పెట్టండి, 42% ఇవ్వండి అని చెప్పి మేము డిమాండ్ చేస్తున్నాం. మీరు ఇస్తారా ఇవ్వరా? మీరు ఎందుకోసం మరి కుల సర్వే చేసిర్రు? మీకు లక్ష్యం ఉన్నది కదా, బీసీలను ఉద్ధరిద్దామనే కదా మీరు పెట్టింది. కాబట్టి మీరు వెంటనే ఆ లెక్కలు బయట పెట్టాలి. మేము 60% ఉంటే 60%, 30% 30%, ఎంతో ఫస్ట్ ముందు బయట పెట్టండి.
మీరు ఇచ్చిన మాట ప్రకారం 42% మాకు రిజర్వేషన్లు ఇవ్వండి, మేము అదే కోరుతున్నాం. 60% ఉన్నారా బీసీలు? 100% 60% ఉన్నారు. ఈ రాష్ట్రంలో 60% ఉన్నారు. ఎస్సీ ఎస్టీ బీసీలు అంతా కలిపితే 85% అవుతారు. మీరు 60%లో 42% ఇస్తామన్నారు, ఇవ్వండి, అదే కోరుతున్నాం మేము. అంత సంఖ్యాబలం ఉందా సార్? తప్పనిసరి ఉన్నారు. అందుకేనా సార్ గట్టిగా వాయిస్ వినిపిస్తున్నారు, మీరు ఏడంటాడ మీటింగ్లు పెడుతున్నారు, చాలా చోట్ల వినిపిస్తోంది సార్. మీరు వాళ్ళ దగ్గర వీళ్ళ దగ్గర ఏంది చలో కొత్త పార్టీ పెడదామనేది కూడా వినిపిస్తున్నారు. నిజంగానే తప్పనిసరి ఇవాళ ఎక్కడికక్కడ ఉద్యమాలు పెరిగిపోయినాయి. ప్రతి ఒక్కరు కూడా ఏమంటున్నారంటే ఇక వాళ్ళ కింద వీళ్ళ కింద ఎన్ని రోజులు పనిచేద్దాం, ఈ బానిస బతుకులు ఎన్ని రోజులు, స్వతంత్రంగా రాజకీయ పార్టీ పెట్టుకుందాం, ఈ 42% ఈయన ఏమని లేకపోతే వాళ్ళను వీళ్ళని అడిగేదానికంటే కూడా మనమేవో రాజకీయ పార్టీ పెట్టుకుంటే ఏమవుతుంది? అన్ని ఉత్తర భారతదేశంలో అంతటా రాజకీయ పార్టీలు ఏర్పడి వాళ్ళు రాజ్యాధికారంలోకి వస్తే ఈ వాళ్ళ కింద వీళ్ళ కింద ఎన్ని రోజులు ఇంకా ఆలోచన చేసుకున్నారు. ఇవాళ బీసీలంతా ఆలోచన చేస్తున్నారు, నాయకులంతా సమాయత్తం అవుతున్నారు, నాయకుల కంటే కూడా ప్రజలు సమాయత్తం అవుతున్నారు. ఇవాళ ప్రతి గ్రామంలో సమావేశాలు జరుగుతున్నాయి తెలుసా సౌమ్య గారు మీకు? గ్రామంలో, మండలాల్లో, జిల్లాలలో ఎక్కడికక్కడ బీసీ మీటింగ్లు అవుతున్నాయి. ఇక మనం ఈ డిమాండ్లను పక్కన పెడదాం, ఈ హామీల కోసం కాదు, మనమే రాజకీయ పార్టీ పెట్టుకుందాం, మనమే జెండా తయారు చేసుకుందాం, మనమే ఎజెండా తయారు చేసుకుందాం, మనమే రాజ్యాధికారంలోకి వస్తున్నాం అనేటువంటి ఒక సంఘటిత ఐక్యత రాగం బాగా బలంగా వినబడుతున్నది. ఇప్పటికైనా నిద్ర లేవాలి వీళ్ళంతా. వట్టినే మసిపూసి మారేడికాయ చేసి అరచేతులు వైకుంఠం చూపించి మా యొక్క సెంటిమెంట్స్ను దెబ్బతీసే ప్రయత్నమే చేస్తున్నారు. మీరు సర్వే చేసినా మాకు న్యాయం జరగదు, మీ కామారెడ్డి హామీలు ఒక్కటి కూడా మీరు నెరవేర్చలేదు, గతంలో అట్లే ఉన్నది, ఇప్పుడు అట్లే ఉన్నది. కాబట్టి ఇవాళ రాజకీయ పార్టీ వేదిక దిశగా ఇవాళ ప్రయత్నాలు జరుగుతూ ఉన్నాయి. ఖచ్చితంగా మీరు బాగానే గమనించారు. ఎందుకంటే ఇక్కడ హైదరాబాద్లో కాదు, ఢిల్లీలో కూడా జరుగుతున్నాయి. ఈ తెలంగాణకు సంబంధించిన బీసీ నాయకులు ఢిల్లీలో పోయి కూడా గలం వినిపించేస్తున్నారు. కారణం ఏంటంటే తెలంగాణలో బీసీల పట్ల ప్రభుత్వం ప్రదర్శిస్తున్నటువంటి నిర్లక్ష్య వైఖరి ఖచ్చితంగా దేశాన్ని తెలవాలని చెప్పి వాళ్ళ ప్రయత్నాలు చేస్తూ ఉన్నారు. బలంగా అందరూ వినిపిస్తున్నారు. ఏం జరగలేదా సార్ ఇప్పటి వరకు? ఒకటి ఏం జరిగింది? మీ కామారెడ్డి బీసీ డిక్లరేషన్ ఎన్ని హామీలు నెరవేర్చారు? మీరు చింతన్ బైఠక్లో చెప్పినట్టు ఎంతమందికి టికెట్లు ఇచ్చారు? మొన్న కాంగ్రెస్ పార్టీ ఎన్ని టికెట్లు ఇచ్చింది చెప్పండి? ఇవాళ ఎంతమంది మంత్రులు ఉన్నారు? మీరు అత్యంత వెనుకబడిన వర్గాలకు ఒక మంత్రి అన్నారు కదా, మంత్రి ఏడి? 6 పోస్టులు ఖాళీ ఉన్నాయి కదా, 6 మంత్రి పదవులు ఖాళీ ఉన్నాయి. ఒక్క మంత్రి ఎంపీసీలకు ఇస్తామన్నారు, ఎందుకు ఇస్తలేరు? మా ప్రాతినిధ్యం ఎందుకు పెంచుతలేరు? ఇవాళ చిన్న చిన్న కులాలు, సంచార కులాలు, అడక తినే కులాలు ఎన్నో ఉన్నాయి, వాళ్ళ సంగతి ఏమైంది? మొన్న డేరాల కింద ఉన్న వాళ్ళు, వలస జీవులు, భిక్షాటన చేసే వాళ్ళు లెక్కలు తీసినరా? అవన్నీ బయటపెట్టండి. ఎంత దుర్మార్గమైన విషయం అంటే ఈ ప్రశ్నావళిలో డీనోటిఫైడ్ ట్రైబ్స్కు సంబంధించిన ఒక ప్రశ్న ఉంటే దాన్ని తొలగించరండి. అక్కడనే అర్థమవుతున్నది మీరు పేద పక్షాల పట్ల, దారిద్ర్య రేఖ దిగువన ఉన్నటువంటి వర్గాల పట్ల మీకు అంకితభావం లేదు, మీకు చిత్తశుద్ధి లేదని. మీకు ప్రశ్నలే లేకుండా వాడు సంచార జీవ, వాడు విముక్త జీవిత, వాడు అడుక్కున్నట్టుడా, వాడు ఎదిగిండా లేదా ఎట్లా తెలుస్తుందండి? కాబట్టి ప్రభుత్వానికి చిత్తశుద్ధి లేదు. అందుకోసమే నాలాంటి వాళ్ళం ఏం ఆలోచిస్తున్నామంటే ఇక చిన్న చిన్న పదవుల కోసం వారి కింద వీని కింద పనిచేస్తుడు కాదు, ఒక సమన్వయం చేస్తూ ఒక రాజకీయ వేదిక ఏర్పాటు దిశగా ప్రయత్నాలు జరగాలని చెప్పి నాకు అందుబాటులో ఉన్న పెద్దలందరితో కూడా నేను డిస్కస్ చేస్తున్నా. కాబట్టి ఇవాళ డిమాండ్ల కోసం మన సమయాన్ని వృధా చేసేదానికంటే కూడా మనమే ఒక ఎజెండా తయారు చేసుకొని బీసీ రాజ్యాధికార స్థాపన దిశగా ముందుకు పోవాల్సినటువంటి ఒక అద్భుతమైన సమయం ఆసనమైందని చెప్పి నేను మనవి చేస్తా ఉన్నాను. సార్ మీరు చెప్పిన లెక్క ప్రకారం ఒకవేళ 60% బీసీలు ఉంటే మనం ఉన్నది 4 కోట్ల జనాభా అంటున్నాం సార్. అంటే 2 కోట్ల పైచిలుకు జనాభా ఉన్నారు సార్. అందరూ ఒక్క తాటిపైకి వచ్చే అవకాశం ఉంటుందా? నిజంగా అంత పెద్ద జనాభాని కదిలించే శక్తి ఆర్ కదిలించే వ్యక్తి మీ దాంట్లో ఉన్నాడా? వ్యక్తులతో పని లేదు, ప్రజలు ఏకమవుతారు. ప్రజలకు జరుగుతున్న అన్యాయం మీద వాళ్ళు లీడర్షిప్ లేకుండా, లీడర్ లేకుండా ఎట్లా ముందుకు పోతారు? నేనేమంటున్నా, మాలాంటి వాళ్ళందరం సమన్వయకర్తలు ఉంటాం, మేము కోఆర్డినేట్ చేయగలుగుతాం. మేము నాయకులం కాదు, మేము నాయకులం అనుకుంటే తప్పది. ప్రజలు నాయకులు, ప్రజల సమస్యలు మనకు ఎజెండాగా కావాలి. ఇవాళ ఎక్కడికక్కడ ఎందుకు చర్చలు చేస్తున్నారు? మీరు ఇవాళ ఏ గ్రామం పైన రచ్చబండల మీద కూర్చొని చర్చలు చేస్తున్నారు. అరే మనం ఏంద్రాబాయ్ ఇంత ఊర్లో మనం సగానికి ఎక్కువ జనం ఉంటాం, గవాళ్ళు ఎందుకు సర్పంచ్ అవుతాడు, ఆయన ఎందుకు వార్డు మెంబర్ అవుతాడు, ఈయన ఎందుకు ఎంపీటీసీ అవుతాడని చర్చ జరుగుతుంది. రియల్టర్లుగా మారి, బిల్డర్లుగా మారి, ఎక్కడి నుంచో అక్రమంగా సంపాదించుకొని వచ్చి ఇవాళ ఎన్నికల్లో వాడు ఎవడో వచ్చి గెలుస్తాడు, పారాచూట్ వాడు వచ్చి సర్పంచ్ అవుతాడు, ఎవడో వచ్చి ఎంపీటీసీ అవుతాడు. ఆ ఊళ్ళో బలం ఉంటుంది, ఆ కులం కోసం వాడు పనిచేస్తాడు.
ఒక గౌడో, ఒక ముదిరాజో, ఒక మున్నూరు కాపో, ఒక పద్మశాలో, ఇంకా ఇలాంటి చిన్న కొన్ని జనాధిక్యం ఉన్న కులాలు ఉన్నాయి. వాళ్ళకు కూడా సరైన ప్రాతినిధ్యం లేదు. అందుకని వాళ్ళందరూ ఆలోచిస్తున్నారు, ఇక ఈ రాజకీయ పార్టీల కింద పనిచేయడం కాదు, మనమే ఒక రాజకీయ పార్టీగా రూపాంతరం చెందాలి. ఇవాళ బీహార్లో సాధ్యమైనప్పుడు, తమిళనాడులో సాధ్యమైనప్పుడు, కర్ణాటకలో సాధ్యమైనప్పుడు, అక్కడ ఇంకో అనేక రాష్ట్రాలలో సాధ్యమవుతున్నప్పుడు తెలంగాణలో ఉద్యమాలకు కిల్లా అయినటువంటి తెలంగాణలో ఎందుకు సాధ్యం కాలేదనేటువంటి విషయం ఎక్కడికక్కడ చర్చలు జరుగుతూ ఉన్నాయి. విశ్రాంత ఆచార్యులు చర్చలు చేస్తున్నారు, విశ్రాంత ఉపాధ్యాయులు చర్చలు చేస్తున్నారు, బీసీ ఉద్యమకారులు, సామాజికవేత్తలు, ఆయా యూనివర్సిటీలో పనిచేసినటువంటి ప్రొఫెసర్స్ అంతా కూడా ఏకమవుతున్నారు. కాబట్టి ఈ 130 కులాలుగా ఉన్నటువంటి 2 కోట్ల జనాభాను ఏకం చేయడం ఎవరి తరం అవుతుంది అంటే ఎవరి తరం కాదు, ప్రజలే ఏకమయ్యేటటువంటి ఒక గొప్ప అవకాశం ఈ రాష్ట్రంలో రాబోతున్నదని చెప్పి నేను మీకు తెలియజేస్తాను. అయితే తప్పనిసరిగా ఇప్పుడు ఇప్పుడు ప్రశాంతంగా ఉద్యమం కొనసాగుతూనే ఉన్నది. ముందు సిద్ధాంత భావజాల ప్రచారం జరుగుతున్నది. ఎందుకు ఏకం కావాలనేటువంటి దాని మీద ఎక్కడికక్కడ చర్చలు జరుగుతున్నాయి. తర్వాత స్థానిక సంస్థల ఎన్నికల్లో అన్ని కులాల నుండి నిలబడాలనేటువంటి ఒక చర్చ జరుగుతున్నది. నువ్వు గెలువో ఏమనగా జనరల్ సీట్లో రిజర్వేషన్ స్థానాలలో బీసీలు ఎక్కడికక్కడ నిలబడాలి. ఓటమి గెలువులు ప్రధానం కాదు, ఒకసారి గెలుస్తాం, ఒకసారి ఓడిపోతాం. కానీ రాజకీయ చైతన్యం బీసీలలో అవసరం. వార్డు మెంబర్గా నిలబడే శక్తి ఉన్నటువంటి వాడు వార్డు మెంబర్గా నిలబడాలి, మనోళ్ళందరినీ ఏకం చేయాలి. సర్పంచ్గా నిలబడేవాడు సర్పంచ్గా నిలబడాలి. డబ్బులు ఉన్నోడు కాదు, డబ్బులు లేకున్నా అందరం ఐక్యమవుతాం అనేటువంటి ఒక ఐక్యత రాగాన్ని వినిపించడానికి వాళ్ళు సిద్ధపడాలి. ఆ దిశగా ప్రయత్నాలు జరుగుతూ ఉన్నాయి. నెక్స్ట్ అతిపెద్ద మూమెంట్ అంటే, అతిపెద్ద సభ అంటే మరి ఏమైనా ప్లాన్ చేసుకున్నారా? నెక్స్ట్ మీ ఫ్యూచర్ ప్లాన్ లేంది? మీరు మీ నోట్తోనే అన్నారు కాబట్టి పార్టీ దిశగా కూడా కదులుతాము అన్నటువంటిది. ఎప్పటి వరకు, నెక్స్ట్ ఎలక్షన్స్ వరకు పార్టీని చూడబోతున్నామా, కొత్త పార్టీని, బీసీ పార్టీని? తప్పనిసరిగా పెద్దలందరూ చర్చలు చేస్తున్నారు. దీని మీద మేధోమథనం జరుగుతున్నది, చర్చలు జరుగుతున్నాయి. అన్ని విశ్వవిద్యాలయాల్లో, తెలంగాణ రాష్ట్రంలో ఉన్న అన్ని విశ్వవిద్యాలయాలు దీని మీద సుదీర్ఘమైన చర్చ జరుగుతుంది. ఇంక్లూడింగ్ హైదరాబాద్లో ఉన్న సెంట్రల్ యూనివర్సిటీ నుంచి మొదలు పెడితే తప్పనిసరిగా రానున్నటువంటి ఎన్నికల లోపే ఒక బలమైన రాజకీయ పునాదులు ఈ రాష్ట్రంలో ఏర్పడతాయి. అక్కడ నితీష్ కుమార్ గారు అయినప్పుడు, లల్లు యాదవ్ అయినప్పుడు, అఖిలేష్ యాదవ్ అయినప్పుడు, ఇక్కడ సిద్ధరామయ్య అయినప్పుడు, ఇక్కడ స్టాలిన్ అయినప్పుడు, అంతకుముందు వాళ్ళ తండ్రి అయినప్పుడు తెలంగాణలో ఎందుకు గారు? తెలంగాణలో ఇంత పెద్ద జనాభా ఉన్నప్పుడు 60% బీసీలు, మిగతా ఎస్సీ ఎస్టీలు, ఇతర వర్ణాల్లో ఉన్నటువంటి పేదవాళ్ళని కూడా ఏకం చేసుకొని పోవడం. మాలాంటి వాళ్ళం మేము ఏమంటున్నామంటే, మనకు హక్కులు సాధించబడాలంటే, మనం రాజ్యాధికారంలో రావాలంటే ఇతర వర్ణాలను తిట్టిపోయడం కాదు, వాళ్ళని కూడా కలుపుకొని ముందు పోవాలని నేను అంటున్నా. మన హక్కుల గురించి మనం అడగడం అంటే ఇతర తిట్టుడు కాదు. ఎప్పుడో మను సిద్ధాంతాన్ని ముందర పెట్టుకొని పోవడం అవసరం లేదు. చాతుర్వర్ణ వ్యవస్థ మీద ఇప్పుడు మాట్లాడడం అవసరం లేదు. కొంత సమానత్వం, కొంత కావాలి కొంత సమానత్వం వచ్చింది. రాజ్యాధికారానికి దగ్గర కాలేకపోతున్నాం, కానీ కొంత సమానత్వం వచ్చింది. కాబట్టి ఇతర వర్గాల్లో ఉన్నటువంటి పేదలను, ఇతర వర్గాల్లో ఉన్నటువంటి వాళ్ళకు కూడా రాజ్యాధికారం రాలే. అగ్రవర్ణాల్లో ఉన్నటువంటి వాళ్ళకు కూడా చాలామందికి రాజ్యాధికారం రాలే. వాళ్ళని కూడా కలుపుకొని పోతాం. ఒక రామ్ మనోహర్ లోహియా సిద్ధాంతం కావచ్చు, ఒక జ్యోతిబా పూలే కావచ్చు, సాహు మహారాజ్ కావచ్చు, పెరియార్ రామస్వామి నాయకర్ కావచ్చు, నారాయణ గురు కావచ్చు, వీళ్ళంతా కూడా సమానత్వాన్ని బోధించారు. సమసమాజ నిర్మాణాన్ని కావాలని కోరుకున్నారు. వారి సిద్ధాంత భావజాలాన్ని ప్రచారం చేసి, ఆ మహనీయుల యొక్క పుస్తకాలన్నీ కూడా ప్రచురణ చేసి క్షేత్రస్థాయి వరకు పంచే ప్రయత్నం చేయబోతున్నాం. ముందు సిద్ధాంత భావజాల ప్రచారం జరుగుతుంది. ఆ మహనీయులు మనకు అందించినటువంటి సిద్ధాంతం ఏమిటి, ఎందుకు ఏకం కావాలి, ఎందుకు రాజ్యాధికార స్థాపన జరగాలనేటువంటి దిశగా ముందుకు పోతాం. కాబట్టి ఇవాళ ఈ వస్తున్నటువంటి చైతన్యాన్ని సహకరించండి. మీరు ఇచ్చిన హామీలను నిలబెట్టుకోండి. మీరు కుహనా మేధావులుగా, లేకుంటే మా ఓట్లు దండుకునేటటువంటి వ్యవస్థలుగా మీరు రూపాంతరం చెందకండి. ఏ హామీలు ఇచ్చినరో, ఏ హామీల ప్రకారం మీకు ఓట్లు పడ్డాయో, ఓట్ల ద్వారా మీరు అందలాలు ఎక్కినరో, ఆ అందలం ఎక్కిన తర్వాత ఈ ప్రజలను మర్చిపోతే ఈ సామాజిక విప్లవం వస్తుంది. ఈ సామాజిక విప్లవానికి బాటలు పడ్డాయి. తెలంగాణలో రానున్నటువంటి ఎన్నికల నాటికి ఒక రాజకీయ బలమైన పునాదులు ఖచ్చితంగా ఏర్పడితే రాజకీయ వేదిక కూడా నిర్మాణం జరుగుతుంది. Yes, sir. Thank you, sir. Thank you so much.